నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను, అయ్యా 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్న ఈ 10 ఏళ్ళు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా? చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్కు 40 సీట్లు రావని, అంటే పరోక్షంగా బీజేపీ 400 సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా. చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి, సిరిసిల్ల గడ్డ మీద నుంచి, బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న పలంగా కాల్ చేస్తాం, ఆ కాకిని కూడా రానియము, కారు గుర్తోని మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం. అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. లేకపోతే 1, 2 గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా. అందుకే మిత్రులారా, 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, ఓసారి 12, ఓసారి 9 ఎంపీలు ఇచ్చిండ్రు. ఏం చేసిండే చంద్రశేఖరరావు? ఈడ కార్లాగా కనిపిస్తుంది, ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా? ఓట్లేసింది నిజం కాదా? ఇవాళ వీళ్ళిద్దరు కూడబలుక్కొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికొకరికి అడ్జస్ట్ చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇవాళ వినోద్ రావు గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి, ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా? ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోద్ రావు? ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు? చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా? దోపిడీ చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు, జైలుకి వెళ్ళింది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? చంద్రశేఖరరావు 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వెందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంట. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది.